నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని పురపాలక కార్యాలయాన్ని ముట్టడించిన సిఐటియు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ల నాయకులు, కార్మికులు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయం. గూడూరులోని పాత బస్టాండ్లో జరిగిన ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ చింతా మోహన్, నాయకులు. చంద్రబాబు పాలనలో బీసీలకు స్థానం ఎక్కడా? రేపల్లెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళదాం. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసిన బీజేపీ నాయకులు, అధికారులు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో కార్మికులు చేపట్టిన దీక్షలు 12వ రోజుకి చేరుకున్నాయి. ఈ క్రమంలో భాగంగా యూనియన్ నాయకులు, కార్మికులు పురపాలక కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యల సాధనకు పురపాలక కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో భాగంగా శనివారం గూడూరులోని పురపాలక కార్యాలయాన్ని సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ముట్టడించారు. ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకొని నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం మరికొందరు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల గొంతెమ కోరికలు కోరడం లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలని వారు వివరించారు. మనకేమి కొంతమంది ఎమ్మెల్యేలు తిని బలిసి మనం చేయడంలే, ఆకలి మండలతో కడుపు కొట్టుకుంటే ఇక్కడ కూర్చుంటా ఉన్నాం. ఈ రోజు మున్సిపల్ కార్మికులు కోరే కోరికలు చాలా న్యాయమైనది, ధర్మమైనది. చాలా చిన్న చిన్న కోరికలే. వాళ్ళే మడులు, మాన్యాలు, భోగభాగ్యాలు ఏం అడగలే. ఈ దేశ ప్రధానమంత్రి మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని దండం పెట్టుకున్నాడు. ఎందుకని పెట్టుకున్నాడు? చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా చాలా పెద్ద పెద్ద ఆఫీసులు అంతా ఉన్నారు. వాళ్ళనంతా వదిలేసి మున్సిపల్ కార్మికుల కాళ్ళు ఎందుకు కడిగినాడు ప్రధానమంత్రి? ఆయన ఒలకడు పలకడు అట్ట ఆయన కాళ్ళు కడిగినాడు. ఆయన చెప్పింది ఏంటంటే, కరోనా కాలంలో అందరూ కూడా భయపడిపోయి మూల నక్కికుంటే ఒక్క మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, ఆశ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోయినా పోతే పోయని చెప్పి ప్రజలకు సేవ చేసిన చాలా గొప్ప వాళ్ళు. ఈ అన్నిట్లో కూడా ఈ మున్సిపల్ కార్మికులు మలము, మూత్రము, గబ్బు, చెత్త, కూలిపోయింది, చచ్చిపోయినటివి అన్నిటిని కూడా భరించినారు. కాబట్టి వీళ్ళు కరోనా ఫ్రంట్ వారియర్స్ అని ప్రధానమంత్రి ప్రశంసించినాడు. సమాన పనికి సమాన వేతనం అంటారు, మమ్మల్ని పర్మనెంట్ చేయమంటూ ఉంటారు, మాకు నెల నెల సక్రంగా జీతాలు ఇవ్వమంటూ ఉంటారు, మాకిచ్చే గ్లౌజులు, మాస్కులు ఉండేటువంటి ఆయిల్, సబ్బు అది సక్రంగా ఇవ్వమంటూ ఉంటారు. ఈ గూడూరు మున్సిపాలిటీలో 7 మందికి దాదాపు 10 నెలలు పైసలకు జీతాలు లేదేమమ్మా. 7 నెలలు ఆ పనిచేసే వాళ్ళు పెద్ద గెజిట్ ఆఫీసర్లా, వాళ్ళు ఏమైనా కోటీసులా. ముఖ్యంగా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు వర్గాలు కడుపుకు కూటి లేక ఆ కడుపు కూటి కోసం మీ దగ్గర ఉత్సప్పి ఎత్తా ఉంటే 10 నెలలు జీతాలు ఇవ్వరా? ఇది న్యాయం? ఇది అడగకూడదా? కాబట్టి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి విజ్ఞప్తులు చేసినాము, ధర్నాలు చేసినాము, ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చినాము, ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇచ్చినాము, మంత్రులకి వినతి పత్రం ఇచ్చినాము, ముఖ్యమంత్రికి ఇచ్చినాము. ఇచ్చి ఇచ్చి అలిసి 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 ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఇదేం ఆషామాషా సమ్మె కాదు.
ఐటీ యాక్ట్ రూల్ 72 ప్రకారము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మీడియా సమక్షంలో మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అసెంబ్లీ సాక్షిగా 2016లో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. ఆ జీతం ఇవ్వట్లేదు. అవుట్ స్కోరింగ్ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు వేరు కారు, వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని మీరు చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు ఇచ్చిన హామీని ఎలా మర్చిపోయారు? ఎందుకు మర్చిపోయారు? మున్సిపల్ కార్మికులు కరోనా సమయంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉచ్చా పియ్య అన్నీ జవరారు. ఏమీ లేకపోయినా మాస్కులు, గ్లౌజులు మీరు ఇవ్వకపోయినా మేము ఎంతో కష్టపడి మా ప్రాణాలకు తెగించి ఆ రోజు పోరాడి అందరినీ కాపాడాము. మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు సీఎంగా గెలిచారు. ఆ విషయం మీరు మర్చిపోబాకండి. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ల నాయకులు బివి రమణయ్య, గోపీనాథ్, జోగి శివకుమార్, రమేష్, కోటేశ్వరరావు, ప్రసాద్, మురళి, ప్రభావతి, వరలక్ష్మి, పోలమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఫ్యాక్టరీలో బీసీలకు స్థానం ఎక్కడ ఉందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. రేపల్లిలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు చంద్రబాబు బీసీలను ఎందుకు రాజ్యసభకు పంపలేదన్నారు. కానీ జగన్ మాత్రం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ హక్కును చేర్చుకుంటున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ వివరించారు. బీసీలను తయారు చేసినటువంటి కర్మాగారం నువ్వు సంబోధించావు. నిన్న నీ కర్మాగారం నుంచి ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినైనా ఏనాడైనా ఈ 14 సంవత్సరాల్లో నువ్వు రాజ్యసభకు పంపించావని చెప్పి మరొక్క మారు మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాం. చేయలేదు. నమ్ముకున్న వాళ్ళందరూ వెక్కించే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడిది. ఇది వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని గుర్తించండి. ఈ రాష్ట్రంలో రేపు 24లో మరలా సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి, ప్రతి పేదవాడు కూడా ఒక్కటే ఆలోచన చేయండి. 24లో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతున్నటువంటి ఒక నినాదంతో మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి నినాదానికి ఇచ్చేటవే కాకుండా వచ్చే ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు రావని, ఓడిపోవడం ఖాయమని మాజీ ఎంపీ చింతామోహన్ జోసెన్ చెప్పారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అంటూ నాయకులు నినదించారు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆందోళన హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్ నాయకులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు రావని, ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. నేడు అంగన్వాడీ, మున్సిపాలిటీ కార్మికులు ఇలా అందరూ సమ్మెబాట పట్టారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆందోళన ప్రదేశ్గా మారిందని ఎద్దేవా చేశారు. డబ్బు ఇస్తేనే ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన వివరించారు. డిపాజిట్లు కూడా వైసీపీ పార్టీకి రావు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం 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 ఖాయం. మరి ఈ రోజు పరిస్థితులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీలో చెత్తనే వెత్తేస్తున్నారా? ఎక్కడ పడితే ఆడ చెత్త అసహ్యంగా తయారైపోయినాయి మున్సిపాలిటీలు. నిన్ననే నేను మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళితే మా కడుపు కొట్టాడయ్యా అని అంటున్నారు మున్సిపాలిటీ కార్మికులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మరి నేను మొన్న ఐవార్లను కలిశాను. యూటీఎఫ్ అని పేరు పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇవ్వాల్సినటువంటి భత్యాలు, మాకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వటం లేదయ్యా అని ఒక పక్క ఘోష వాళ్ళది. మరి ఇంకొక పక్క అంగన్వాడీలు పాపం చిన్న బిడ్డలకి, గర్భవతులకు అంత అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి కూర్చో ఉన్నారు, బయట వచ్చి కూర్చో ఉన్నారు. సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆందోళన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది. అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా తాలూకా ఆఫీసుకు వెళితే ఒక్క కాగితం పైన సంతకం పెట్టాలంటే డబ్బులు లేదే చేయటం లేదు. పట్టా పైన కూడా ఏదన్నా చిన్నది రేషన్ కార్డుకు పోతే కూడా డబ్బులు అడుగుతున్నారు. ప్రతి దగ్గర డబ్బులు 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 అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి ప్రదేశ్గా మారిపోయిందని తెలియజేస్తున్నాం. మేము ప్రత్యేక హోదానిస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బెంగళూరులో మహిళలందరూ మరి బస్సుల్లో ఉచితంగా పోతున్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఆంధ్రుల హక్కు 2019 ఎన్నికల్లో 20 ఎంపీ సీట్లు
ఎంపీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోగా రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాడు బీజేపీ ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చేటి, అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఉపాధి దొరికేది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విభజనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి వనరులు లేవు, రాజధాని లేదు అనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని విభజన చట్టంలో చేర్చడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అలాగే బీజేపీకి సరెండర్ అయ్యి ప్రత్యేక హోదా మార్చాయి. అలాగే ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో మేము గవర్నమెంట్లోకి వస్తే ప్రత్యేక హోదా మెడల్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తూ ఉన్నారు. కానీ నేటికి అది కనుమరుగైంది. అదే కానీ ప్రత్యేక హోదా వచ్చుంటే సుమారు ఈ రాష్ట్రంలో 25. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పోల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని ప్రజలు గుర్తించాలని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేసిన భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. అలాగే వ్యవసాయ రైతులకు మందు పిచికారీ చేసే పనిముట్లు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వంటి వాటిపై వాహనం ద్వారా వీడియో ప్రదర్శించి ప్రజలు, రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, ఆ పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి దేశవ్యాప్తంగా ఏ కార్యక్రమాలు చేపట్టింది, ఆ కార్యక్రమాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఉపయోగపడకపోతే ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము, అన్ని విషయాల్ని మనం ఏ కార్యక్రమం చేస్తున్నారు, ఏ కార్యక్రమం కింద ఎంత నిధులు వస్తున్నాయి, ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని ఇల్లు కట్టారు, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగిందని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రప్రథంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, గతంలో 2014 ముందు, 2014 తర్వాత మన యొక్క గ్రామాల్లో కావచ్చు, మన మండలంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చిందా లేదని మనం అడుగుతున్నారు. సోదర సోదరులారా, లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిందంటే మన రాష్ట్రం మీద కేంద్రానికి ఎంత సదాభిప్రాయం ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వక చాలా ఇళ్లు ఆగిపోయి ఉన్నాయి. అదేవిధంగా 2018లో మేము ఒక సర్వే చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ మనకి ఇల్లు అడుగుతున్నారు, కానీ ఇల్లు ఇస్తున్నారు కట్టుకోవడం అనే ఉద్దేశంతో ఎవరికైతే ఇల్లు కావాలో ఒక మండలానికి 3 కంప్యూటర్లు పెట్టి దాదాపు 6 మండలాల్లో ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే 2 కార్యక్రమాలు కూడా 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీ అందరికి కూడాను మీ ఏజ్ ని బట్టి ఈ స్కీమ్స్ అన్ని కూడాను ఇన్సూరెన్స్ ఫామ్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి మన వివోఎస్ బ్యాంకులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. సురక్ష బీమా యోజనలో 51 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. జీవన్ జ్యోతి బీమా యోజనలో మీరు కట్టాల్సింది సంవత్సరానికి 436 రూపాయలు కట్టాలి. అదేవిధంగా సురక్ష బీమా యోజనలో 20 రూపాయలు కట్టాలి. చాలా తక్కువ కార్యక్రమాల్లో ఏ స్కీమ్స్ పథకాలు మీకు అందుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్వి అవన్నీ మీకు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవటం, వాటి గురించి మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దానికోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాస్త ఓపికగా కార్యక్రమంలో చెప్పబోయే ప్రతి విషయాన్ని మీరు అవగాహన చేసుకుని వినగలిగితే
ప్రతి స్కీమ్ గురించి మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ ఏ స్కీమ్ అవసరమైనా మీరు అడగవచ్చు, తద్వారా మీరు లబ్ధి పొందవచ్చు. కాబట్టి ముందుగా ఈ స్కీముల గురించి మన అధికారులు అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ శారద, ఏపీఎం రాధ, వ్యవసాయ శాఖ అధికారి హైమావతి, డాక్టర్ జనార్దన్, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పార్థసారథి, బీజేపీ మండల అధ్యక్షుడు చాందుకాశం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకుటూరులో కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో సింపోజియంను నిర్వహించారు. కంప్యూటర్ విద్యార్థులు నిర్వహించిన విజ్ఞాన్ ఫెస్ట్కు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా అతిథులను సత్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజ్ఞాన్ ఫెస్ట్ గురించి వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసాద్, డీన్ మల్లికార్జునయ్య తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెక్నో ఫెస్ట్ జరపడం చాలా సంతోషించదగిన విషయం. ఈ టెక్నో ఫెస్ట్ వల్ల విద్యార్థుల్లో టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పోటీతత్వం అనేది బాగా డెవలప్ అవుతుంది. ప్రజెంట్ మన దేశంలో అందరూ కూడా ప్రైవేటైజేషన్, ఈ ప్రైవేటైజేషన్లో ఈ పోటీతత్వం ఉన్న స్టూడెంట్సే డిఫరెంట్ కంపెనీస్లో సాఫ్ట్వేర్గా కానీ మేనేజ్మెంట్లో మేనేజర్స్గా కానీ తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టెక్నో ఫెస్ట్లో ఇందాక కన్వీనర్ వెంకటకృష్ణ గారు చెప్తూ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అని చెప్పారు. అక్కడ ప్రైజ్ ముఖ్యం కాదు, మెయిన్ మన పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్, మీకు తెలిసిందేమీ కాదు అది. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, సెకండ్ ప్రైజ్ వచ్చిందా, థర్డ్ ప్రైజ్ వచ్చిందా, అసలు ప్రైజ్ రాలేదా అని చెప్పి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకూడదు. ప్రతి దాంట్లో మన పార్టిసిపేషన్ ఉండాలి. ఈసారి మన ప్రైజ్ తీసుకోలేకపోవచ్చు, నెక్స్ట్ టైము ప్రైజ్ కొట్టచ్చు. Many quotes, many captions, but technology is best when it brings people together. It is one of my favorite quotes. And also, if you recollect, Dr. APJ Abdul Kalam says, your degree is just a piece of paper. Your real education is seen in your behavior. That is by APJ Abdul Kalam. My dear students, you should aware, you should know where you are. Maybe a UG program you are pursuing or a PG program you are pursuing. That doesn't matter. So if you have any doubts, okay, it need not touch the textbooks. Okay, you can have the source of information whatever, wherever you want. Please make this opportunity, and first, I would like to congratulate the students who come forward to exhibit the skills. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోందని, వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు ఆరోపించారు. సైదాపురంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టన్నుకు 7,000 రూపాయల వంతును వసూలు చేస్తూ అక్రమ సంపాదనను తాడేపల్లి ప్యాలెస్కు పంపుతున్నారని నేతలు లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చాందుకాశం, నాయకులు బిఆర్ రమణయ్య, వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము ఈ వికసిత భారత్ సంకల్ప యాత్రకి గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలామంది చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పరస్పర పేరుతో మాకున్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళు కొనగొట్టుకోబోతూ ఉన్నారు. ఆ కొనగొట్టుకోవడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఈరోజు ఎక్కడ పెట్టే దుమ్మంతా కూడా పెంచలేక మా ఆరోగ్యాలు అనారోగ్యం పాలవుతూ ఉన్నాం. ఈ విధంగా అనేక మంది అనేక గ్రామాలు ఇబ్బంది ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం మనం ఏం చెప్పినప్పటికీ ఎన్నిసార్లు మనం వాళ్ళకి ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఏ మాత్రం కంట్రోల్ కాకుండా వాడు ఊళ్ళు దొంగలు పంచుకున్నట్టు ఈరోజు క్వాచి పరస్పరం మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక సంఘటన చూస్తూ ఉంటే దాదాపు
₹1,50,00,000 ఒక రోజుకి వాడు వైసీపీ నాయకులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి పోతుందో అర్థం కానిటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఉన్నటువంటి కన్వీనర్లు, ఏదైనటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ మన మైనింగ్ సంబంధించినటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి, కూడా మినిస్టర్ల దగ్గరికి, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ ఒక టన్నుకి ₹375 మాత్రమే ప్రభుత్వానికి చలానా కడుతున్నారు. ఈ విధంగా ఒక టన్నుకి ₹7,000 తీసుకొని వాడు ఇచ్చలవిడిగా ఎక్స్పోర్ట్ చేసి అడవులు కావచ్చు, ఏదైనా నిమ్మ చెట్టు ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇక్కడ బంజరు భూములు కావచ్చు, ఎక్కడ క్వారీ దొరికితే ఆ రాళ్ళని లేపి వాటిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన తీసుకెళ్తున్నారు. దాదాపు పూర్తయిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అరిచేతుల్లో పెట్టుకొని ఈ యొక్క కుంభకోణాలకు, ఈ యొక్క దొంగతనాలకు దారితీస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారో అది ఇమీడియట్గా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఆపకపోతే రాబోయేటువంటి రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ వికాస్ కార్యక్రమానికి నాయుడు ఈ యొక్క సైదాపురంలో జరిగేటువంటి సమస్యల గురించి, అదేవిధంగా ఈ మైనింగ్ వాటి గురించి ప్రస్తావించి విలేకరులతో ఈ మనల ప్రజలకు ఒకసారి అవగాహన వచ్చేదాని కోసంగా ఎంత తెలుసుకోవాలి, మనకు జరిగే అన్యాయాల గురించి, మన మైనింగ్ గురించి ఏ విధంగా వివరిస్తారని తెలుసుకోవాలని ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవ వారోత్సవాల భాగంగా చిలకూరులోని గొల్లపాళెం గంగమ్మ గుడి వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. దాతలుగా కడివేటి చంద్రశేఖర్, పోతిరెడ్డి పెంచిలే వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, కాటూరు హరి, రామ్మోహన్ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, రాము, నాగరాజు, పిల్లల శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు గ్రామంలో ఉన్నటువంటి గంగమ్మ దేవాలయంలో మా కుటుంబ సభ్యుడైనటువంటి అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మరియు పోతిరెడ్డి పెంచలయ్య గారు సహాయ సహకారాలతో 2 బెంచీలు ఇక్కడ ఉన్న భక్తులకు వచ్చినప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా 2వ తేదీ నుంచి 12వ తేదీ దాకా 4 వర్షాలు పూర్తి చేసుకుని 4వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటూ మా ప్రగతి సేవా సంస్థ ప్రతిరోజు ఒక పండగలాగా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతుంది. ఈ కార్యక్రమానికి చిన్న వయసులోనే అబ్బాయితో పాటు అందరూ కూడా చాలా బాగా మంచి గుడిని కట్టారు. సో ఇందులో ఆధ్యాత్మికంగా వీళ్ళు ప్రజలందరూ కూడా మనశ్శాంతి ఇచ్చే సందర్భంలో ప్రగతి సేవా సంస్థ కూడా 4వ వార్షికోత్సవ సందర్భంగా గత 2వ తేదీ నుంచి వరుసగా 11 రోజుల పాటు నిరంతరంగా కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంలో ఇక్కడ మా సభ్యులైనటువంటి మా అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్రశేఖర్ అన్న సొంత నిధులతో ఒక బెంచ్ను, మళ్ళీ పెంచలయ్య గారి నిధులతో ఇంకొక బెంచ్ను ఏర్పాటు చేసి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా చిలకూరు మండలంలోని చిలకూరులో మన సచివాలయం ఆపోజిట్ గంగమ్మ గుడిని ఇక్కడ కొత్తగా నిర్మించడం జరిగింది. దాన్ని కూడా వారోత్సవాల్లాగా రేపు 21వ తేదీ ఘనంగా కూడా ఇక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దానికి భక్తుల సౌకర్యార్థం ఒక 2 బెంచులు మా ప్రసాద్ కోరిన ఎడల, ఎందుకంటే ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే మా ప్రగతి కుటుంబ సభ్యుడు అయినాడు. మా ప్రసాద్ కూడా అడిగిన వెంటనే ఇంకా మాట్లాడుకుంటా నేను ఒకటి, మా పెంచలయ్య గారు. మనుబోలు మండలంలోని అన్ని గ్రామాల్లో అయోధ్య రాముడి అక్షంతలను ప్రజలకు అందజేశారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రతినిధులు వెళ్లి శ్రీరాముడి అక్షంతలతో పాటు బాలరాముడి చిత్రపటం, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ధర్మ ప్రచారక్ ఆలూరు రాము ఆచారి, ఆర్ఎస్ఎస్ మండల బాధ్యులు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
దీనికి వచ్చేసి మనం పంపకాలు మనం వాడి పౌటం కాదు ఇచ్చేస్తే సరిపోతుంది కూడా ఉంటారు టౌన్లో. అట్లా కాకుండా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. స్వామి జై గురు వెంకయ్య స్వామి, సద్గురు వెంకయ్య స్వామి, జై గురు వెంకయ్య స్వామి. ఓ స్వామి మా స్వామి దత్తాత్రేయ లీలా రూప, జై జై వెంకయ్య స్వామి, సద్గురు వెంకయ్య స్వామి, జై గురు వెంకయ్య స్వామి, దత్తాత్రేయ లీలా రూప, జై జై వెంకయ్య స్వామి. నాగలేటూరులో నరుడై పుట్టిన నారాయణుడయ్యా స్వామి, నాగలేటూరులో నరుడై పుట్టిన నారాయణుడయ్యా స్వామి. ఓ స్వామి మా స్వామి పుడమిలో పుట్టిన పురుషోత్తముడవు సద్గురు వెంకయ్య స్వామి, సద్గురు వెంకయ్య స్వామి, జై గురు వెంకయ్య స్వామి, దత్తాత్రేయ లీలా రూప, జై జై వెంకయ్య స్వామి. శనివారం నాడు గుడిలో కదిలే పల్లకిలో స్వామి, శనివారం నాడు గుడిలో కదిలే పల్లకిలో స్వామి, శనివారం నాడు గుడిలో కదిలే పల్లకిలో స్వామి. ఏడు కొండల వెలిగే వేలుపు శ్రీ వెంకటేశ్వరుడే స్వామి, సద్గురు వెంకయ్య స్వామి, జై గురు వెంకయ్య స్వామి, దత్తాత్రేయ లీలా రూప, జై జై వెంకయ్య స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని పురపాలక కార్యాలయాన్ని ముట్టడించిన సిఐటి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ల నాయకులు, కార్మికులు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయం. గూడూరులోని పాత బస్టాండ్లో జరిగిన ప్రత్యేక హోదా ఆందోళన హక్కు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ చింతా మోహన్, నాయకులు. చంద్రబాబు పాలనలో బీసీలకు స్థానం ఎక్కడా? రేపల్లెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళదాం. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసిన బీజేపీ నాయకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.